రాజనగరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ జగ్గంపూడి రాజా గారికి రాజనగరం నియోజకవర్గం రైతు అడపా శ్రీనివాస్గా నమస్కారం. మీరు ఈ గత 4 నెలల కిందట కాపులకు చేసిన పని కోసం మీరు జగన్ గారి ముఖ్యమంత్రి గారిని ప్రముఖ కాపు నాయకులందరితో కలిసి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మీరు వెళ్ళడం జరిగింది. అప్పుడు మిమ్మల్ని హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా అప్పుడు మీరు హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూ వాళ్ళు 4,800 కోట్లు కాపులకి చేశారని చెప్పడం జరిగింది. తర్వాత మీరు వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా 4,500 కోట్లుగా మీరు చెప్పడం జరిగింది. పోనీ వాళ్ళు 4,800 కోట్లు అన్నారు, మీరు 4,500 కోట్లు ఉన్నారు కాబట్టి 300 కోట్లు పక్కన పెడదాం. కానీ తర్వాత మీరు రీసెంట్గా మళ్ళీ కాపు నేస్తం పేరు చెప్పి సుమారుగా ఫస్ట్ పేజీలో 2,35,883 మంది లబ్ధిదారులు మహిళలు, అంటే మా సోదరులు 45 సంవత్సరాలు పైబడిన వారికి 65 సంవత్సరాల లోపు వారికి ఈ కాపు నేస్తామని చెప్పేసి మీరు స్కీమ్ను పెట్టి ఇవ్వాలి. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా సోదరులకి అందరికి కూడా అన్ని రకాలుగా మీరు డబ్బులు ఇవ్వడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చాలా వాటిలో ఉపయోగపడుతుంది. కానీ తర్వాత మళ్ళీ మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ అప్లికేషన్ పెట్టుకోమంటే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులు చాలామంది మహిళలందరూ కూడా సుమారుగా 1,00,000 మంది పైన పెట్టుకోవడం జరిగింది. కానీ మీరు దాన్ని మళ్ళీ కొన్ని చెక్ చేసిన తర్వాత 94,000 మంది 94,275 మంది కిందే లబ్ధిదారుల కింద మీరు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఫస్ట్ పేజీలో వచ్చిన 2,35,873 ప్లస్ 94,275 ఈక్వల్ టు 3,30,148 మంది లబ్ధిదారులుగా మీరు రిపోర్ట్ తీసుకున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పుని మీరు వేయదలుచుకున్నారు. కానీ వీళ్ళందరికీ 15,000 చొప్పున వేస్తే సుమారుగా 3,30,148 ఇంటూ 15,000 ఈక్వల్ టు సుమారుగా 495,22,20,000 రూపాయలుగా ఇదైంది మీరు చెప్పిన లెక్కలకి. కానీ మీరు మరి 4,800 కోట్లు అని హెచ్ఎంటీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే దీన్ని మీరు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? ఖచ్చితంగా దీన్ని హెచ్ఎంటీవీ లెక్క ప్రకారం 4,800 కోట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. పోనీ మీరు 4,500 కోట్లు ఉన్నారు, పోనీ 300 కోట్లు తీసేయండి. 4,500 కోట్లకి లెక్క అడుగుదాం. 4,500 కోట్లకి లెక్క అడిగితే ఖచ్చితంగా మీరు చెప్పిన లెక్క ప్రకారం 4,500 కోట్లు అవుతే కనుక సుమారుగా 495 కోట్లే ఈ కాపు నేస్తంకి పడింది. మరి 4,495 కోట్లకి పోనీ 500 కోట్లు తీసేద్దామండి. 500 కోట్లు తీసేస్తే మీరు చెప్పిన 4,500 కోట్ల లెక్క ప్రకారంగా 4,000 కోట్లు ఏం చేసినట్టు? ఎందుకంటే 2019 2,000 కోట్లు, 2020 2,000 కోట్లు కలిపి 4,000 కోట్లు అయింది. ఈ 4,000 కోట్లు మీరు చెప్పిన 4,500 చేశారన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు 2019 2,000 కోట్లు, 2020 2,000 కోట్లు, ఒకవేళ పాత గవర్నమెంట్ 500 కోట్లు ఉంచిందేమో. మీరు 4,500 కోట్లు చెప్పారు హెచ్ఎంటీవీలో అనుకుని నేను ఇదయ్యాను. బాగుంది. 500 కోట్లు తీసేస్తే ఉన్న 4,000 కోట్లు ఏ సంక్షేమ పథకాల కాపులకు వాడుతున్నారు మీరు చెప్పాలి. జగ్గంపూడి రాజా గారు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గాన్ని ఇవాళ మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఖచ్చితంగా కాపులకు న్యాయం జరగాలి. కాపులకు న్యాయం జరగాలంటే మీ నాయకుడిని మీరు బతిమాలతారో, పోరాడతారో, ఏం చేస్తారో కాపులకు మాత్రం అన్యాయం జరగకూడదు. అయితే ఇప్పుడు 4,000 కోట్లు ఉన్నాయి కదా, 4,000 కోట్లకి ఇప్పుడు మన కాపు సంబంధించింది కాపు కార్పొరేషన్ లోన్స్ కావచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడితే గత ప్రభుత్వం తప్పు చేసింది అంట. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రభుత్వం ఎందుకు పనిచేయకుండా ఓడిపోయింది ప్రభుత్వం. దాని గురించి పక్కన పెడతాం. ఇంకా ఇది కాపు సమస్య, ఇది కాపులు జరుగుతున్న అన్యాయం గురించి ఇది. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఏదో చేస్తారని చెప్పేసి చాలా గొప్ప చెప్పారు. దానితోడు మీ ప్రముఖులు అందరూ కలిసారు, సంతోషం. కానీ ఏం చేశారు ఈ 4? ఎందుకంటే గత ప్రభుత్వంలో
కాపులకు సంబంధించి చాలా చోట్ల లోన్లు ఇవ్వడం జరిగింది. 2 లక్షలు 3 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 50% సబ్సిడీ పోయింది. చాలా మంది వ్యాపారాలు పెట్టుకుని తోపుడు బండి వ్యాపారం కావచ్చు, కిరాణా కొట్టు కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, కాపులు చాలా అట్టడిగిన వర్ణాలకు ఉన్న వాళ్ళందరూ కూడా లోన్లు వచ్చినాయి. ఆ రకంగా ఎందుకంటే ఇవాళ ఒక ₹1,00,000 3 లక్షల రూపాయలు మీరు ఇచ్చి కొట్టు పెట్టుకోమన్నారు అనుకోనండి, కిరాణా కొట్టు. వాడితో పాటు వాడి జీవనాలతో పాటు వాడి తల్లిదండ్రుల్ని, వాడి భార్య పిల్లల్ని, వాడి సోదరుల్ని కూడా పోషిస్తాడు. ఇవాళ మీరు ఆ రకంగా దీన్ని తీసుకుంటలేదు అంటే కాపుల్ని మంచి స్థానంలో ఎదగాలని ప్రయత్నం చేసినట్టు కనిపించట్లేదు. ఏదో వచ్చాడు ఏదో బిస్కెట్లు వేసామన్న టైప్లో చూస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా మీరు ఈ 4,000 కోట్లలో ఇప్పుడు ఏ వదలుచుకున్నారు. ఇవాళ విదేశీ విద్య అని చెప్పేసి మీరు గత ప్రభుత్వం విదేశీ విద్య అని చెప్పేసి సుమారుగా 2,500 మంది జనాలని విదేశాలకు పంపించడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ అక్కడ స్థిరపడిపోయి ఇవాళ ఫారెన్లో ఎంఎస్సీలు గడ చేసి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న తల్లిదండ్రులకి ఇవాళ బాసటగా నిలిచారు. మీ గవర్నమెంట్ వచ్చి ఇవాళ 16 నెలలు 17 నెలలు అవుతే ఒక్క మనిషిని కూడా విదేశీ పంపించినట్టు అక్కడ దాఖలా కనిపించట్లేదు. దీని గురించి కాపు కార్పొరేషన్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ కాపులు మీరు అన్యాయం చేసినట్టు కాదా నేను అడుగుతుంది. ఎందుకంటే ఇది మనోవేతన ఒక కాపుగా ఒక మనోవేతన బాధపడుతున్నాను నేను. కానీ ఖచ్చితంగా మా తరపున మీరు నాయకుడిగా మీరే ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ఏమవుతున్నట్టు అంటే మసిపోసి మారేడిగా చేసి ఏదో చెప్పాలని కాపులకి ఏదో అమాయకులు తెలియదు, వాడు చదువుకోలేదు అని అనుకుంటున్నారు కదా. ఈ భావన తప్పు. మేము చదువుకోకపోయినా నా కింద ఉన్నవాడు ఇవాళ అక్కడెక్కడ చదువుకొని నాకు చాలా మంది కొన్ని సలహా చెప్పారు. డాక్టర్ గారు మీరు మాట్లాడగలరు, మీరు మాట్లాడడానికి చాలా మందికి మంచి ఫోన్లు చేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఏదో మిమ్మల్ని ఏదో నేను ప్రశ్నించాలని కాదు, ఇది మన హక్కులు మనం కాపాడుకోవాలి. మన హక్కులు కాపాడడానికి మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు అవసరం మీరు తల పట్టుకుంటారో, మీరు కాళ్ళు పెట్టుకుంటారో, చేతులు పెట్టుకుంటారో మాకు అనవసరం. మనకు రావాల్సిన 4,000 రూపాయలు, మనకు ఖచ్చితంగా 4,000 కోట్లు మనకు ప్రజలకి న్యాయం జరగాలి. నేను నా కోసం కాదు నేను అడిగేదండి. ఇవాళ కాపుల్లో చాలా మంది బలహీనపడి రైతులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక అప్పులు చేసి బంగారాలు తాకట్లు పెట్టి దస్తావేజులు బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చుకుని ఇవాళ విదేశాలు పంపించారు సార్ మన కాపు సోదరులందరినీ. వాళ్ళ కరోనా టైంలో అక్కడ చదువుకుంటా కాలేజీలు లేవు, తింటాక భోజనం లేదు. లాక్డౌన్ టైంలో ఫారెన్ వెళ్ళిన పిల్లలందరూ కూడా అమోఘోచరంలో ఇవాళ ఇబ్బందికరంగా పార్ట్ టైం జాబులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసా? మీరు వెళ్ళిన మన నియోజకవర్గంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి సార్. ఎంత అన్యాయం. నాకు అన్యాయం జరిగితే కాపు నాయకుడిగా మీకు కూడా అన్యాయం జరిగినట్టే. ఇవాళ కాపులు ప్రముఖులు చాలా మంది ఎవరో ఒకరు మాట్లాడేవాళ్ళు తిట్టడం కాదు, మన హక్కులు మనం కాపాడుకోవాలి. మీరు మంత్రులు అవ్వచ్చు, కాపుల్లో పుట్టిన కాపు జాతి యావత్ జాతి కూడా దీన్ని మనం ప్రశ్నించాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఎలక్షన్ టైంలో మనం మాట్లాడాలి తప్ప ఇలాంటిదప్పుడు రాజకీయాల పక్కన ఎవరి హక్కులు ఎవరు కాపాడుకుంటలేదండి. ఏ కులం సంబంధించిన వాళ్ళ హక్కులు కాపాడుకున్నారు. ఎందుకు మీరు కాపుల గురించి మీరు మంచి ఉన్నతమైన అసెంబ్లీ స్థానంలో ఉన్నారు, పార్లమెంట్ స్థానంలో కొంతమంది ఉన్నారు, రాజ్యసభలో కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలి, మీరు మాట్లాడాలి. కానీ ఖచ్చితంగా ఇవాళ కొంతమంది అధికార పార్టీలో ఉన్న నాయకులే కొంతమంది చూస్తున్నాం. ఉదాహరణగా కొంతమంది నాయకులు పార్లమెంటు స్థానంలో ఉన్న కొంతమంది నాయకులు రఘురామకృష్ణరాజు గారు కూడా ఇవాళ మీ పార్టీలో ఉండే ఆయన మీ పార్టీ తప్పు చేస్తుందని చెప్పేసి ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నించిన తర్వాత మీరు అతను లెక్కల మీద ప్రశ్నించాడు, ఖచ్చితంగా లెక్కల ప్రాబ్లం సాల్వ్ అయింది. అలాగే ఎడ్యుకేషన్ మీద మాట్లాడాడు, అన్ని సాల్వ్ అయింది. ఇవన్నీ అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ కాపుల విషయానికి వచ్చేలోకి మీరందరూ కూడా నేను అడిగేది హక్కులే కాపాడుకుందాం, ఎవరిని మనం ఫైట్ చేయకలే. 4,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం 2,000 కోట్లు ఇస్తా అన్నాడు. కాబట్టి ఆ 2,000 కోట్లు ఈ 2 సంవత్సరాలు కలిసి 4,000 కోట్లు ఖచ్చితంగా మన కాపు సోదరులకు అందరికీ కూడా న్యాయం జరగాలి. ఎందుకంటే లోన్లు ఇస్తే కనుక ఇవాళ చాలా మంది వ్యాపారాలు పెట్టుకుని చిన్న బళ్ళ మీద వ్యాపారాలు పెట్టుకుని బతికి జీవనాధారం కొనసాగించాలని చెప్పేసి నేను ఆవేదన పడుతున్నాను. ఎందుకంటే మంచి పొజిషన్లో ఉండి ఇవాళ జిల్లాలో ఇంతమంది సీనియర్ కాపులు ఉన్నారు, పెద్దలు అందరూ ఉన్నారు. మన హక్కుల గురించి కూడా ఎవరో మాట్లాడతాక రావట్లేదు అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి మహానుభావులు మన కులంలో పుట్టడం, అలాగే వంగవీటి రంగ మన కమ్యూనిటీలో పుట్టి ఆయన ఎన్నో సాధక సంస్థలు సాధించడం, అలాగే ముద్రగడ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మీరు కూడా మనం ఎవరి మీద ఫైట్ చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాకు చేస్తానందో దాని మీద ఖచ్చితంగా పోరాడి మన హక్కులు మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని జక్కంపూడి రాజయ్య గారిని మర్యాద సభమూలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ 4,000 కోట్లకు సంబంధించింది కూడా మీరు ఎలా చేద్దాం అనుకున్న దీనికి సంబంధించింది మీరు రాజా గారు
శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనం దేనికైతే ఖర్చు పెట్టాం, ఈ 4,000 కోట్లు దేనికైతే ఖర్చు పెట్టాలనుకున్నారో ఇవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు కాపులకు అందరికీ కూడా ఏ విధంగా లోన్స్ ఇవ్వాలి, కాపు కార్పొరేషన్ లోన్స్ ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా దీని మీద మీరు క్లారిటీగా. ఎందుకంటే ఈరోజు కాపు కార్పొరేషన్ సంబంధించింది ఆఫీస్ ఎక్కడ కనిపించట్లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదు. ఎవరికైనా ఏదైనా ఆర్టీఐ సమాచారం పెట్టాలంటే ఏ అడ్రస్కి సమాచారం పెట్టాలంటారు? మేము తెలుసుకోవాలంటే ఒక పౌరుడిగా తెలుసుకోవాలంటే ఎలా పెట్టాలంటారు? ఖచ్చితంగా మీ నిబద్ధత నిరూపించుకోవాలంటే కనుక ఈ 4,000 కోట్లు సంబంధించి మీరు దేనికి ఖర్చు పెట్టారు కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అడిగే శ్వేతపత్రం, తర్వాత మేము కూడా కోరుకొండలో మీటింగ్ పెట్టి మేము కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగితే కనుక ఇప్పుడు కూడా మీరు రిలీజ్ చేసిన దాఖలు కనిపించట్లేదు. అందుకే మీరు ఖచ్చితంగా మీ నిబద్ధత నిరూపించుకోవాలంటే కనుక ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేసి దీనికి కాపులకి మీరు సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఒక బూరుగుపూడి అడపా శ్రీనివాస్ గారు నేను ఆవేదన వ్యక్తపరుస్తాను.